హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్. అండ్ మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. కాస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనకి ఇది బాగా కాస్ట్లీ కదా. పన్నీర్ కూడా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందో, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా దానికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచి, అలాగే ఒక 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయ్యాక టొమాటో కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. టొమాటో పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ పడుతుందండి. సో ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఆరడానికి. అది ఆరాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బటర్ని, మనకి టేస్ట్ ఇదే ఇస్తుందండి. సో బటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది మంచి కలర్ ఇస్తుందండి. సో ఇది యాడ్ చేస్తున్నాను. మనకి కర్రీ స్పైసీగా ఉంటే బాగోదు కదా. సో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ రెసిపీకి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల సాల్ట్, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఆ బటర్ అనేది బాగా పైకి తేలే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఆ బటర్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉంటుంది. ఆ వాటర్ కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక ఈ పన్నీర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఈ పన్నీర్ వచ్చి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇలా పన్నీర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, బటర్ కూడా మనకి పైకి తేలుతూ ఉంది. సో రెడీ అయిపోయినట్టే కర్రీ. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కసూరి మేతి యాడ్ చేసుకోండి. ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి, మెయిన్ దీని నుంచే టేస్ట్ వస్తుంది మనకైతే. అలాగే ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్సే అండ్ ఈజీగా కూడా అయిపోతుంది కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.